చాలా త్వరగా జిడ్డు కారుతుంది. ఒకవేళ జిడ్డు కారుతుంది అని ఫేస్ వాష్ చేసినా లేదా స్నానం చేసినప్పటికీ కూడా 5 నిమిషాల్లోనే జిడ్డు కారడం స్టార్ట్ అవుతుంది. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. అది కూడా ఇంట్లోనే ఉంటూ మీరు కొన్ని కీలక చిట్కాలను పాటించినట్లయితే మీ ముఖంపై జిడ్డును తరిమికొట్టి ఫ్రెష్గా ఉండొచ్చు అని కొన్ని టిప్స్ అందిస్తున్నారు వైద్య నిపుణులు. ఇక ముఖంపై జిడ్డును తొలగించే టిప్స్ గురించి వివరంగా తెలుసుకున్నట్లయితే, రోజు రాత్రి వేళ చెంచా పసుపులో కొన్ని పాలు పోసి ముద్దలా చేయండి. ఆ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసుకోండి. 15 నిమిషాల తర్వాత ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోతుంది. పసుపులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జిడ్డు తత్వాన్ని దూరం చేస్తాయి. అలాగే జిడ్డు చర్మం బాధితులకు నిమ్మరసం మంచి ఔషధం. నిమ్మరసంలో కొద్దిగా నీరు కలపండి. ఆ ద్రవంలో దూదిని ఉండలుగా చేసి వేయాలి. వాటిని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఆ తర్వాత ఒక్కో ఉండను ముఖానికి రుద్ది శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల చర్మంపై మురికి తొలగిపోతుంది. చర్మానికి తేమ అందుతుంది. దీనివల్ల ముఖం జిడ్డుగా మారదు. ఇక జిడ్డు చర్మం సమస్య ఉన్నవారు టొమాటో ముక్కతో ముఖంపై మర్దన చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేస్తే చర్మం జిడ్డు తొలగిపోతుంది. స్నానానికి 15 నిమిషాల ముందు యాపిల్ను పల్చని స్లైసుల్లా కోసి ముఖంపై ఉంచాలి. యాపిల్ స్లైస్లు చర్మంలోని అధిక నూనెను పీల్చుకొని ఫలితంగా ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. ఇక ముఖంపై జిడ్డు తొలగించుకోవడానికి అందుబాటులో ఉన్న మరో టిప్ బేకింగ్ సోడా, నిమ్మరసం. మొటిమల సమస్య ఉన్నవారు, అలాగే జిడ్డు సమస్యలు ఉన్నవారు ఆ ప్రాంతంలో పూతలా రాయండి. కాసేపటి తర్వాత తడి చేతితో మర్దన చేసి ఆ పూతను తీసేయండి. దీనివల్ల నూనె గ్రంథులు మూసుకుపోయి జిడ్డు సమస్య తగ్గుతుంది. మృత కణాలు తొలగిపోతాయి మరియు మొటిమలు తగ్గుతాయి. ఇక జిడ్డు చర్మతత్వం ఉన్నవాళ్ళు మేకప్ వేసుకునే ముందు నీళ్లు కలిపిన నిమ్మరసాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. అలాగే స్ప్రే సీసాలో నీళ్లు తీసుకుని అందులో చెంచా ఉప్పు వేయాలి. ముఖం మీద ఆ నీటిని తరచూ స్ప్రే చేసుకుంటూ తుడుచుకోవాలి. కళ్ళపై మాత్రం ఆ స్ప్రే పడకుండా చూసుకోవాలి. ఆ నీళ్ల వల్ల జిడ్డు సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. అదేవిధంగా 4-5 బాదం పప్పుల్ని రాత్రంతా నానబెట్టి మర్నాడు మెత్తగా చేసి ఆ మిశ్రమంలో కాస్త తేనె కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాలయ్యాక కడిగేయాలి. ముఖం కడిగిన తర్వాత మొక్కజొన్న పిండిలో నీళ్లు కలిపి ముఖానికి పూతలా రాసుకోండి. 15 నిమిషాల తర్వాత కడిగేయండి. దీనివల్ల ముఖంపై ఉండే జిడ్డు తొలగిపోతుంది. ఆ తర్వాత మేకప్ వేసుకున్నా ఎక్కువ సమయం నిలుస్తుంది. కాబట్టి ఈ టిప్స్ పాటించడం ద్వారా ముఖంపై జిడ్డును తొలగించుకుని ముఖాన్ని తాజాగా ఉంచుకోవచ్చు.